తెలంగాణలోనే సెల్ ఫోన్ రికవరీలో నిజామాబాద్ వన్ టౌన్ అనేది మొదటి ప్లేస్లో ఉంది అని చెప్పేసి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్. సో ఇందులో భాగంగానే మనము ఏసీపీ గారి కార్యాలయంకి వచ్చినాము. సో లోపల ఏసీపీ గారు ఉన్నారు. సో ఒకసారి వారితో మాట్లాడదాము. అసలు ఎలాంటి అచీవ్మెంట్స్ చేశారు, ఇంకా రానున్న రోజుల్లో ఎలాంటి అచీవ్మెంట్స్ చేయబోతా ఉన్నారు, ఎలాంటి ప్లాన్స్ చేస్తూ ఉన్నారు అనే దానిపైన కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో వన్ టౌన్లో ఎవరైతే మొబైల్ దొంగతనం జరిగింది అని చెప్పేసి దరఖాస్తు ఇచ్చిన తర్వాత వితిన్ 8 daysలోనే రికవరీ చేసింది అనేది మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్. యాక్చువల్లీ మనతో ఇక్కడ అన్న ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. ఎప్పుడు పోయిందండి మీ మొబైల్? 8 దినాల కింద. ఓకే, ఫాస్ట్ సర్వీస్ ఉంది వన్ టౌన్ది. మనకి ఇది ఫోన్ పోలీస్ వాళ్ళు చూసినాగా, దొంగలకి పట్టుకున్నాగా మనకి ఇచ్చిన ఇది ఫాస్ట్ సర్వీస్ వన్ టౌన్ పోలీస్ వాళ్ళది. వెరీ వెరీ థ్యాంక్ యూ. తెలంగాణలోనే వన్ టౌన్ అనేది నిజామాబాద్ ఫస్ట్ లో ఉంది. సో చాలా మంచి అచీవ్మెంట్ సాధించారు. మీలాంటి వాళ్ళకి దాదాపు 500 మొబైల్స్ వాళ్ళు రికవరీ చేసి ఇచ్చేసారు. సో పోలీస్ అధికారులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? థ్యాంక్ యూ, వెరీ వెరీ థ్యాంక్ యూ పోలీస్ వాళ్ళకి. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎవరైతే మొబైల్ పోగొట్టుకున్న వాళ్ళకి మొబైల్స్ రికవరీ చేసి వాళ్ళకి లబ్ధిదారులకు ఇచ్చే పనిలో ఉన్నారు వన్ టౌన్ పోలీసులు. అదేవిధంగా లైవ్లో మనం చూస్తున్నాము, దాదాపు ఒక 2 months బ్యాక్ మొబైల్ పోయింది, రికవరీ చేసి వాళ్ళు ఇవాళ సబ్మిట్ చేస్తూ ఉన్నారు. సో ఒకసారి వారితో మాట్లాడదాం. ఎప్పుడు పోయిందన్న మొబైల్? गंज में से गया था। गंज में से गए? गंज में से गया था। कब गए? 2 महीने के ऊपर हो रहा। ओके, हाँ। कैसे लग रहे हैं आप? वन टाउन पीएस वाले आपको मोबाइल हैंड ओवर कर रहे हैं, कैसे लग रहा है आपको? बहुत अच्छा लगा, इसलिए तो डायरेक्ट आके कंप्लेंट दिए। 2 महीने, अब कल रात में फोन मैसेज आया, सुबह फोन आया, आओ बोल के आ गए। ओके, क्या बोलते हैं आप पुलिस आदमी? बहुत अच्छा है, वन टाउन पुलिस तो बहुत अच्छा है, సూపర్. सब बहुत अच्छा है। थैंक यू वन टाउन पुलिस स्टेशन। సో మొబైల్ పోగొట్టుకున్న వాళ్ళకి రికవరీ చేసి వాళ్ళకి ఇచ్చే పనిలో ఉన్నారు వన్ టౌన్ పోలీస్ అధికారులు. సో మనతో వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు, బోధన్ నుంచి వచ్చారు. బోధన్ కి సంబంధించిన వ్యక్తులు వీళ్ళు. ఎప్పుడు పోయిందంటే మొబైల్? ఇది మనోరమ హాస్పిటల్లో December 18th రోజు పోయింది సార్. అక్కడ పోయింది, మాతో పాటు 4 ఫోన్లు పోయినాయి సార్. సార్ కంప్లైంట్ ఇచ్చాము, వచ్చారు, కంప్లైంట్ తీసుకున్నారు, మమ్మల్ని కొన్ని డీటెయిల్స్ అడిగారు, మేము డీటెయిల్స్ ఇచ్చాము. నిన్న ఈవినింగ్ మేడం ఫోన్ చేశారు, మీ ఫోన్ ఇట్లా రికవర్ అయింది, వచ్చి తీసుకెళ్ళండి అన్నారు. ఎట్లా అనిపిస్తుంది మరి? మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఉంటాయి, మెమోరీస్ ఉంటాయి, ఫొటోస్ ఉంటాయి. సో మళ్ళీ దొరకడం అనేది ఎట్లా చూస్తున్నారు? హ్యాపీ సార్, హ్యాపీ సార్. బాగా ఇబ్బంది పడ్డాం సార్, దీంట్లో అన్ని డాక్యుమెంట్స్, బ్యాంక్ డీటెయిల్స్ అన్ని ఉన్నాయి సార్. అన్ని పోవడం వల్ల బాగా ఇబ్బంది పడ్డాం సార్. ఇప్పుడు దొరకడం వల్ల కొంచెం హ్యాపీ సార్. వన్ టౌన్ పోలీస్ అధికారులకు, నిజామాబాద్ సిపి గారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు దీనిపైన? థ్యాంక్ యూ, థ్యాంక్స్ చెప్తాం సార్. సో ఎట్లా అంటే మొబైల్ పోయిన తర్వాత ఎక్కడ అంటే ఎంత టైంలో మీరు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది? సార్ 18th రోజు పోయింది అనుకుంటా సార్. 18th ఈవినింగ్ హాస్పిటల్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. ఆ రోజు ఈవినింగే వచ్చారు సార్, 8 o'clock వచ్చారు పోలీసులు. మా దగ్గర కంప్లైంట్ తీసుకున్నారు. 19th మార్నింగ్ మమ్మల్ని డీటెయిల్స్ తీసుకోవడానికి ఇక్కడ పిలిపించారు సార్. మా ఫోన్ డీటెయిల్స్, ఆధార్ కార్డు, ఫొటోస్ మొత్తం తీసుకున్నారు. తర్వాత నిన్న కాల్ చేశారు సార్, ఫోన్ రికవర్ అయింది రండి అని. అసలు అనుకున్నారా మళ్ళీ పోయిన మొబైల్ మళ్ళీ తిరిగి మన చేతికి వస్తుందని మీరు అనుకున్నారా ఎప్పుడైనా? మర్చిపోయాం సార్ ఫోన్ గురించి. ఫోన్ గురించి మర్చిపోయాం సార్. స్టార్టింగ్లో ఏమన్నారంటే 1 month లోపలే దొరకవచ్చు, దొరికితే లేదంటే కష్టం అన్నారు కాబట్టి మేము మ్యాక్సిమం మర్చిపోయాం సార్ ఫోన్ గురించి. ఇప్పుడు నిన్న కాల్ రాగానే నేను మర్చిపోయిన వాళ్ళకి మళ్ళీ తిరిగి మీ మొబైల్ దొరికింది అనగానే మీ ఎక్స్ప్రెషన్స్ ఎట్లా ఉండే? మీ ఫ్యామిలీ వాళ్ళు ఏమనుకున్నారు? అప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు? హ్యాపీగా ఫీల్ అయ్యారు సార్ బాగా. ఫైనల్ గా చూడొచ్చు, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కి మనం రావడం జరిగింది. ఏదైతే తెలంగాణలోనే వన్ టౌన్ పోలీస్ స్టేషన్ అనేది రికవరీలో నంబర్ 1 పొజిషన్ లో రావడం అనేది చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి చాలా మంది పోలీస్ ఆఫీసర్ మాట్లాడడం జరిగింది. ఇప్పటికే చాలా మంచి ఎఫర్ట్ పెట్టినాం కాబట్టి ఇంత మంచి అచీవ్మెంట్ సాధించాము అని చెప్పేసి మనకి చెప్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఎవరైతే మొబైల్ పోయినా 1 dayలో కంప్లైంట్ ఇచ్చినట్లయితే, ఏదైతే ఎక్కడైతే మొబైల్ పోయిందో అదే రేంజ్ లో ఆ ఏరియాలో ఏదైతే పోలీస్ స్టేషన్ ఉంటుందో అక్కడ కంప్లైంట్ ఇచ్చినట్లయితే డెఫినెట్లీ మీ మొబైల్ని ట్రేస్ అవుట్ చేసి మేము ఇచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పేసి పోలీస్ అధికారులు చెప్తా ఉన్నారు. సో ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి.